కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తమ ఇంటిపై దాడి చేసి దుర్భాషలాడారని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరగుంట గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత గిరిజనులు తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధితులు నాగమణి, చెంచయ్యలు మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్లుగా మేము బీరగుంటలోనే పూరిగుడిసె వేసుకుని ఉన్నామన్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి తమపై అన్యాయంగా దౌర్జన్యం చేసి మీరు గుడిసెలు ఖాళీ చెయ్యాలంటూ, లేకపోతే మేమే గుడిసెలు పీకేస్తామని కత్తులతో మమ్మల్ని బెదిరించారని వాపోయారు. వెళ్లి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని ఖాళీ చేయించి గుడిసెలు పీకేశారన్నారు. చిన్నపిల్లలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సార్ అయినా స్పందించి తమకు న్యాయం చెయ్యాలని బాధితులు వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి పోలయ్య. నేను నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో బాండెడ్ లేబర్లో పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నా. మరియు రాష్ట్ర గిరిజన యానాది విద్యా చైతన్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 13వ తేదీ నాడు అల్లూరు మండలంలోని బీరంగుంట అనే గ్రామంలో ఎస్టీలు నివసిస్తున్న మిక్స్డ్ కాలనీలో నిరుపేద గిరిజనులైన నాగమణి, చెంచయ్య వారు 15 సంవత్సరాల నుంచి ఒక గుడిసె పాకేసుకొని అక్కడ వాళ్ళు నివసిస్తూ ఏదో కూలి పనులు చూసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. మొన్నటి రోజున కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ ఇల్లుని దోషం చేయటం, ఖాళీ చేయమనటం జరిగింది. ఈ విషయమై వారు 14వ తేదీ నాడు అల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ విషయం నేను ఫోన్ ద్వారా తెలుసుకొని నేను వెళ్ళి బాధ్యతలను విచారించినప్పుడు, సార్ మేము 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గుడిసి పాకేసుకున్నాము, మేము నిరుపేద గిరిజనులు, వారు రాత్రులు వచ్చి మా ఇల్లు దోషం చేశారు సార్, దీని విషయమై నాకు న్యాయం చేయండి సార్ అని వాళ్ళు ఇరువురు భార్య భర్త నాకు చెప్పడం జరిగింది. ఈ విషయమై వారు ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో ఒక అర్జీ మెమోరాండం ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు మా గిరిజనులకు ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి నివసించుటకు ఉపాధి హామీ కల్పించాలని కోరుతూ, మరియు మా యానాదుల సంస్థ అయిన ఐటీడీఏ గారికి పిఓ గారు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంది కాబట్టి ఆమెకు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. కానీ మా గిరిజనుల పట్ల కొంతమంది ఏదో చూపు చూస్తూ వాళ్ళకి న్యాయం జరగకుండా ఎన్నో కారణాల్లో మేము చూస్తున్నాం. కాబట్టి ఈ విషయమై మన కలెక్టర్ గారు కానీ మన ప్రభుత్వం వారు కానీ వాళ్ళకి ఆదుకుంటారని నేను భావిస్తూ నా యొక్క సమస్యలను వాళ్ళ దగ్గర వెళ్ళిన దానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వీళ్ళ పేరు తెలియదు. తర్వాత మీరు కావాల్సింటే బాధ్యత ఉండారు, వాళ్ళని కనుక్కొని మీరు మాట్లాడుతూ కోరుతున్నాను. సార్ మాదే అల్లూరు మండలం బీరంగుంట గ్రామం మిక్స్డ్ కాలనీ. మేము 15 ఏళ్ళ నుంచి అక్కడ నివాసం ఉంటున్నాం సార్ మేము. కానీ అప్పుడైతే ఎవరు మమ్మల్ని అయితే ఏం అడగలేదు. ఇప్పుడు వచ్చేసి శుక్రవారం నైట్ 7-7:30 ప్రాంతంలో వచ్చేసారు మా దగ్గరికి. ఆడ వచ్చేసి 5 మంది పెద్ద మనిషిని తీసుకొచ్చారు మా ఇల్లు పక్క ఆమె ఖాళీ చేయమని. వాళ్ళు వచ్చేసి అంటే ఇల్లు ఖాళీ చేసేయండి, ఇప్పటికిప్పటికే వెళ్ళిపోవాలి మీరు పక్కకి అని చెప్పి అన్నారు. మేమైతే పాము, మాకు అక్కడ ఎక్కడ స్థలం లేదు, మేము ఎక్కడ ఉండేదానికి ఆస్కారం లేదు, మేము ఇక్కడే ఉంటామని అంటే అక్కడ మీరు ఉండకూడదు, చేయకూడదు, మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. మేము పాము అనేసరికి వాళ్ళు ఇద్దరు వచ్చేసి కత్తులు తీసుకొని వచ్చేసారు. మీరు ఇప్పరా అని, మేము ఇప్పకపోతే మేమే ఇప్పుకుంటామని పోయి ఇల్లు మొత్తం గోడ తీసి మొత్తం పక్కనేసేసారు వాళ్ళు. పక్కనేసేసి మీరు ఎవరు చెప్పుకోండి, పోయి చెప్పుకోండి, దిక్కున్న కాడ పోయి చెప్పుకోండి మీరు చెప్పిన అని అడిగి ఇప్పేసేసారు మొత్తం అంతాను. పోలీస్ శాఖ పోయి చెప్తే వాళ్ళు అంటే కేసు పెడితే వచ్చి మాట్లాడి అదేదో మాట్లాడి వెళ్ళిపోయారు. మాకైతే ఎక్కడ న్యాయం అయితే జరగలేదు సార్. మేము ఉండేదానికి నీళ్ళు లేకుండా చేశారు, నడి రోడ్లో వదిలిపెట్టేస్తారు మమ్మల్ని. ఎక్కడైనా ఉండండి అని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళు ఇప్పించిన వాళ్ళు ఏమైతే అమ్మిడిండి చెప్పారంట. వాళ్ళు అడుగుతున్నారు పడగొట్టిన వాళ్ళు. అబ్బాయి అన్న ఒక ఆయన అబ్బాయి సేనయ్య, ఇంకొక అబ్బాయి వచ్చేసి విష్ణువు, ఇంకొక ఆయన వచ్చేసి రాజేషు, ఇంకొక ఆయన వచ్చేసి అంటే గరిక రవణయ్య, గరిక సురేషు, లక్ష్మమ్మ, కావేరి, నవీను,
సేనయ్య సార్ వాళ్ళందరూ అమ్మిటుండి మరి అలా ఇప్పించారు సార్. వాళ్ళు ఇప్పించేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి చెప్పుకోండి, మీకు ఎవరు వస్తే చూసి అని మరీ మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు నడి రోడ్లో పెట్టేస్తారు మమ్మల్ని. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మాకు ఉండేదానికి స్థానం లేకుండా చేసేది సార్. మాకైతే ఇల్లు అయితే ఇప్పించండి సార్, మాకైతే న్యాయం జరగాలి సార్. మాకైతే ఇల్లు ఇప్పించండి. ఉండేదానికి నీళ్ళు లేదు, రోడ్లో ఇద్దరు పిల్లలు పెట్టుకొని బతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకైతే తెలియదు సార్. మేమైతే ఇక్కడే ఉన్నాం, లేకపోతే ఇంక మేమేదో చేసుకుని ఏదోటైనా అయిపోతాం సార్. మేమైతేను మాకైతే న్యాయం జరగాలి సార్. మాకు ఎక్కడైనా ఇల్లు స్థలం అని ఇప్పించండి సార్. మాకైతేను అది కలెక్టర్ అని అడిగితే ఏమంటే ఇక్కడికి వచ్చాం సార్, మేము న్యాయం జరగద్దని, అందుకని ఇంత దూరం వచ్చాం సార్. మాకైతే ఏం తెలియదు. ఇవంతా చేసేసారు వాళ్ళు, మమ్మల్ని నడి రోడ్లో పెట్టేశారు సార్ మమ్మల్ని. అది మామూలుగా గవర్నమెంట్దేను, కాకపోతే ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పక్కకి వెళ్ళిపోండి అని అంటున్నారు. అంటే ఇల్లమ్మిడి ఉందని, మాదే కావాలి మాకే ఇవ్వాలి అని మమ్మల్ని బెదిరించి అందరూ ఇప్పేశారు సార్. వాళ్ళిద్దరు వచ్చేసి అమ్మిడుండి వాళ్ళు ఇప్పించారు, వీళ్ళంటే మొత్తం ఇప్పేసి పక్కన పడేసేసారు వాళ్ళు. నా పేరు యాక్సిరి లోక్సాయి. ఈరోజు గత 2 రోజుల క్రితం అల్లూరు మండలం బేరంగుంట మిచ్చిరి కాలనీలో దాదాపు 15 సంవత్సరాల నుంచి అక్కడ ఒక గిరిజన కుటుంబం నివసిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆ గిరిజన కుటుంబాన్ని అక్కడి నుంచి తరివేసి ఆ స్థలాన్ని ఆక్రమించాలని చెప్పి అన్ఆథరైజ్డ్ పర్సన్లు అనధికారికంగా వచ్చి వాళ్ళని బెదిరింపులకు గురి చూసి వాళ్ళ మీదకి దాడులకి చేయడం జరిగింది. వాళ్ళని బలవంతంగా గుడిసె తీసేసి బలవంతంగా రోడ్డు మీదకి నెట్టడం జరిగింది. దీని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళు అర్జీ ఇవ్వడానికి వచ్చారు. అర్జీ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మీడియా సమావేశం సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గిరిజనుల మీద అధికంగా దాడులు జరుగుతున్నాయి. వీటిని జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం గమనించాలని తెలియజేస్తున్నాను. గిరిజనుడైతే చాలు ఏదైనా చేయొచ్చు అనే వ్యవహార శైలిలో నడుస్తూ ఉంది. కోవూరులో కావచ్చు, అల్లూరులో కావచ్చు, జిల్లాలో పలు ప్రాంతాలలో గిరిజనుల స్థలాలు అయితే చాలు, దాన్ని అడ్డగిచ్చేదానికి ఎంత దూరమైనా పోతాము అనే వ్యవహార శైలిలో కొంతమంది దుష్టశక్తులు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరికీ తగిన గుణపాఠం జరగాలనంటే చట్టాలు కఠినంగా అమలు చేయాలి. ఈ చట్టాలు అమలు కాకపోవడం వల్లే గిరిజనులు ఈ రోజుడికే మోసపోతున్నారు. దాదాపు జిల్లాలో 100% గిరిజనులు ఉన్నప్పుడు 100%లో కనీసం 70% వ్యక్తులకు కూడా ఇల్లు లేకుండా జీవనం సాగిస్తున్నారు. చెరువు కట్ల మీద, కాలువ కట్ల మీద జీవనం సాగిస్తుంటే వాళ్ళను కూడా భయాందోళనకు గురి చేసి ఖాళీ చేసే పరిస్థితులు ఈరోజు జిల్లాలో నడుస్తున్నాయి. ఇలాగే కానీ కొనసాగితే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.